నమో లక్ష్మీ నరసింహాయ నమః. మహాపుణ్యక్షేత్రమైన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నూతనంగా స్వామివారి క్షేత్రంలో ముత్యాల పందిరి వాహన మహోత్సవం ఇవాళ మహా ఏకాదశి పర్వదినాన 23/2024 ఈ దివ్య రోజు సందర్భంగా స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా నరసింహ స్వామివారు శ్రీ ముత్యాల పందిరి వాహనోత్సవంలో స్వామివారి ఊరేగింపు మంగళగిరి పట్టణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. స్వామివారు ఈ అద్భుత అవకాశం మాకు కల్పించడం, మా కుటుంబానికి కైంకర్యం లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ స్వామివారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో అలాగే గురు పౌర్ణమి రోజున అంగరంగ వైభవంగా నిర్వహించాలని మా కుటుంబ సమేతంగా అనుకుని ప్రతి ఏడు ఈ కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలుగా నిమగ్నమయ్యి స్వామివారి క్షేత్రంలో ప్రతి సంవత్సరం ముత్యాల పందిరి వాహనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. అలాగే మన గురు పౌర్ణమికి ముత్యాల పందిరి వాహనోత్సవం ఈ భూమండలం మీద ఒక స్పిరిచువల్ పాస్ కోసం చేసిన ప్రోగ్రామ్ 5 రికార్డులకి ఎక్కడ ఇదే ఫస్ట్ టైం అండి. రేపు జూన్ లో కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కాబడుతుంది. ఒక వాహనం ఆంధ్రప్రదేశ్ లో ఒక స్వామివారికి ఉత్సవ కైంకర్యాల్లో ఉండే వాహనం ఇన్ని రికార్డ్స్ చేయడం ప్రధానంగా అవుతూ మాజీ ప్రధాని గారి చేతుల మీదుగా అలాగే వైస్ ప్రెసిడెంట్ మన వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అచీవ్మెంట్ అవార్డు కూడా రేపు ఏప్రిల్ 4వ తారీఖు ఉందని తెలియజేసుకుంటాం. బ్రహ్మోత్సవాల్లో ఫస్ట్ టైం అండి. మంగళాశాసనంలో ఎప్పటి నుంచో ముత్యాల పందిరి వాహనం అంటే నరసింహ స్వామివారి ఉగ్ర రూపం ముత్యంత చల్లదనం ఉండాలని స్వామివారికి ఎప్పటి నుంచో మంగళాశాసనంలో ఉన్నా ఎందుకు ఆ వాహనం చేయకూడలేదు. ఇక్కడే కాదు నవ నరసింహస్వామి క్షేత్రాల్లో కూడా ఎక్కడ కూడా ముత్యాల పందిరి వాహనం లేదు. ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఉంది. ప్రస్తుతం అక్కడే చూడగలుగుతాం. అది మార్చి ఎలాగైతే శాసనాల్లో ఉందో స్వామివారికి చేకూర్చాలని చేశాం. ఈ యుగంలో స్వామివారు మాకు ఈ అవకాశం కల్పించడం నా పూర్వజన్మ సుకృతం. సుమారు 7.5 లక్షల రూపాయల వాహనం ఖర్చు అయిందండి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ కింద వాహనం ప్రతి సంవత్సరం ఉత్సవం నిర్వహించే ఖర్చు కోసం 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. ఇంతే కాకుండా ప్రతి సంవత్సరం నా శక్తి మేరకు స్వామివారికి అత్యంత వైభవంగా చేయాలని ఒక స్నేహితుడు మనకి ఇష్టమైన వ్యక్తి మన ఇంటికి వస్తేనే ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాం. అలాంటి స్వామివారే వచ్చేసారు నా దగ్గరికి. అందుకని నా పురస్కందాల మీద ఆయన ఉన్నారని నేను నమ్ముతూ బాగా చేయాలని నిర్ణయించుకున్నానండి. మీ అందరూ సహాయ సహకారం ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.